వానర నికర అధ్యక్షం, అంతటి వానరులు అందరూ ఉన్నప్పటికీ, కోట్ల మంది ఉన్నప్పటికీ ఈయనే ఎందుకు అందరినీ ఆకట్టుకోగలిగాడు అంటే బలశాలి కారణంగా, చిత్తశుద్ధి కారణంగా. దానవకుల నికర కుముద రవికర సదృక్షం, రాక్షస వంశం మొత్తం కలువ పువ్వుల తోట అయితే హనుమంతుడు సూర్యకిరణం లాంటి వాట. ఎప్పుడు సూర్యకిరణం పడగానే పద్మం ప్రకాశిస్తుంది, కలువ ముడుచుకుపోతుంది. మనం చెరువులో గమనిస్తే అర్థమవుతుంది. పద్మం సూర్యకిరణాలు పడగానే ప్రకాశిస్తుంది. అదే సూర్యకిరణాలు పడగానే కలువ వాడిపోయి ముడుచుకుపోతుంది. రాక్షస కులమంతా ఈయన చూడగానే ముడుచుకుపోయేదట. అందుకని శంకరాచార్య ఏమంటున్నారంటే దానవ కుల నికర కుముద రవికర సదృక్షం, దానవ వంశం అనేదాని కలువ పూల తోటకి నువ్వు సూర్యకిరణాల వంటి వాడవయ్యా, దానవుల్ని నశింపజేశావు అన్నాడు. దీన జనావన దక్షం, దీనులైనటువంటి జనులందరినీ హనుమంతుడు కాపాడు తీరతాడు ఖచ్చితంగా.